హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది మీకు చూపించేది ఒక చిన్న ఫుడ్ వ్లాగ్ అనమాట. అయితే ఈ ఏరియా ఎక్కడంటే గనక కాశీలోనే చింతామణి గణపతి గుడి దగ్గర నుంచి మన కేదారేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్తాం కదండీ! ఆ లైన్ మొత్తం చూపిస్తున్నాను మీకు నేనిప్పుడు. ఇక్కడ చూసారా ఆలుగడ్డలతోటి ఎక్కువగా చేస్తారనమాట. ఆలుగడ్డ కూర చేసి దాంట్లో మసాలా అది వేస్తారనమాట. పల్లీలు ఎక్కువగా వేస్తారు. సో, అది తింటారనమాట. ఈరోజు శ్రావణ సోమవారం అనమాట. చాలా అంటే చాలా జనం ఉంటారండి. గుడిలో ఫుల్ జనం అనమాట. నేను చాలా ఈవినింగ్ తీస్తున్నాననమాట ఈ వీడియోని. మొత్తం పబ్లిక్ అంతా తగ్గారు. ఈ గుడిలో అయితే ఇసుకేస్తే రాలని జనం ఉన్నారనమాట. పొద్దున్నే వచ్చే ప్రయత్నం చేయలేదు నేను. ఇక్కడ చూడండి గుడి పక్కనే పూలు, పళ్ళు అన్నీ అమ్ముతారనమాట. పూల దండలైతే భలే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ విడి పూలైతే దొరకవు. అన్ని దండలే ఉంటాయి. ఆ దండలైతే భలే గమ్మత్తుగా ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి గుచ్చుతారు. చాలా బావుంటుంది. చూసారా రైట్ సైడ్ అలాగే చూడండి. గౌరీ కేదారేశ్వర స్వామి గుడి అనమాట. ఇదిగోండి ఇలా లోపలికెళ్ళిపోవాలనమాట. గుడి పక్కనే లోపలికెళ్ళిపోతే కేదారేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళట్లేదు. ఇప్పుడు జనం అయితే తగ్గారనమాట. చాలా నేను ఈవినింగ్ తీస్తున్నాను. కాబట్టి జనం లేరు. పొద్దున్నుంచి ఫుల్ జనం అండి. శ్రావణ సోమవారం అయితే చాలా పట్టనమాట. ఇక్కడ మొత్తం అందరూ యూపీ వాళ్ళే ఉంటారు. ఈ బోల్బమ్, బోల్బమ్ అని అందరూ వస్తారనమాట. అసలు ఇసుకేస్తే రారని జనం ఉంటారు. ఇక్కడ చూసారా దేవుడి సామాన్లన్నీ దొరుకుతాయండి. ఇత్తడి దేవుడి సామాన్లన్నీ దొరుకుతాయి. అలాగే మీకు ఈ మాలలు కూడా దొరుకుతాయనమాట. రుద్రాక్ష మాలలు, ఈ కరుంగళి మాలలు ఇవన్నీ రకరకాలు దొరుకుతాయి. మళ్ళీ వెనక్కి తిప్పి చూపిస్తాను. కుడి వైపు చూసారా ఇలా గుడిలోకి వెళ్ళే దారి అనమాట. కేదారేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళే దారి. నేను మళ్ళా వచ్చాక దర్శనం చేసుకుంటాను. ఇప్పుడైతే దర్శనం చేసే ప్రయత్నం అయితే చెయ్యట్లేదు. ఇంకా లోపలైతే జనం ఉన్నారు. సో, ఇక్కడ స్వీట్స్ అవి మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఇక్కడ కోవా తోటి అలాగే పనీర్ తోటి ఎక్కువగా చేస్తారండి. ఇక హాట్ అయితే గనక ఆలు లేని హాట్ అనేది ఉండదు. కోవా లేని స్వీట్ ఉండదనమాట. కోవా అలాగే కోవా తోటి పనీర్ తోటి, ఆలు తోటి ఎక్కువగా చేస్తారనమాట. పాల క్యానులు చూసారా? ఇక్కడ అన్ని పాల క్యానులండి. ఇక్కడ ఎక్కువ అన్ని ఆవు పాలేక మొత్తం అన్నీ ఆవు పాలే దొరుకుతాయి. ఆవు పాలు, ఆవు నెయ్యి దొరుకుతుంది. అక్కడేమో కోవా చేస్తున్నాడనమాట. చూసారా? ఆలుగడ్డ ముక్కలు తరిగేసి పెట్టుకున్నాడు. ప్రతి షాపులోనూ ఆలుగడ్డ కర్రీ ఖచ్చితంగా ఉంటుందండి. అందరూ ఎక్కువ ఆలుగడ్డ వాడతారనమాట ఇక్కడ. ఇదిగోండి కోవా చేస్తున్నాడు చూసారా? ఇలా కోవా ప్రతి షాప్‌లోనూ అలాగా చేస్తూనే ఉంటారనమాట. అయితే ఈ పక్కన ఎదురుగుండా ఒక షాప్ కూడా ఉందండి. ఆ షాప్‌లోని గులాబ్ జామున్లు, రసగుల్లాలు అన్నీ తయారు చేస్తున్నారు. అలాగే కోవా తోటి కోవా జిలేబీ అన్నారండి. సన్నగా చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా ఉందది. దాన్నైతే ఇక్కడ కోవా జిలేబీ అని చెప్పాడనమాట. ఆ స్వీట్స్ అని నాకేం పేర్లు తెలీదు. ఒకవేళ మీకెవరికైనా స్వీట్స్ పేర్లు తెలిసుంటే గనక నాకు కామెంట్‌లో తెలియజేయండి. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. అమ్మవారి గుడి ఉంటుంది. దానికి అపోజిట్‌లో గంగమ్మ చూసారా? గంగమ్మని నమస్కారం చేసుకోండి. ఆ పక్కనే ఇంకొక స్వీట్ షాప్ అనమాట. ఇదిగోండి దీన్నే కోవా జిలేబీ అని అన్నాడనమాట. నాకు అవునో కాదో తెలీదు. వాళ్ళైతే అలా చెప్పారు. ఏ షాప్‌లో అడిగినా కూడా అలాగే చెప్పారనమాట. మీరు ఇదేంటనేది కామెంట్‌లో తెలియజేయండి. పక్కన యెల్లో కలర్‌లో ఉంది చూసారా? దాంట్లోనేమో గులాబ్ జామున్ రౌండ్ రౌండ్ బాల్స్ లాగా ఉన్నాయి చూసారా? అది బూందీ అనుకున్న స్వీట్ బూందీ. పక్కదేమో పన్నీర్‌తో చేసిందనమాట. ఇది కారా అన్నారనమాట. ఆలుగడ్డలు ఆ తర్వాత పల్లీలు ఇంకా ఏవో జంతి కొమ్ముల్లా ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కలిపి కారా అన్నాడు. అదొకటి. ఆలు కంపల్సరీ అనమాట. ఇదిగోండి ఈ ఆలు ముక్కలు ఇందాక అక్కడ వేయించాడు చూసారా? అదే అనమాట. ఇలాంటిదొకటి అందరూ చాలామంది కొనుక్కుంటున్నారు ఫ్రెండ్స్. ఈ సోమవారం శ్రావణ సోమవారం కదా! అందరూ ఎక్కడెక్కడ లేని వాళ్ళు వస్తారు కదా! అందుకని కొంచెం ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు చాలామంది ఫాస్టింగ్ ఉంటారనమాట శ్రావణ సోమవారం. శ్రావణ శనివారము, శ్రావణ సోమవారం ఫాస్టింగ్ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు ఈ ఆలుగడ్డలతోటి అది అందరూ కొనుక్కుంటున్నారనమాట. బాగా బలం కదా! కొంచెం ఫుడ్ హెల్తీగా ఉంటుంది కాబట్టి అది కొనుక్కొని తింటున్నారనమాట. ఇదొక స్వీట్ షాపు. ఇలా కొంచెం ముందుకెళ్ళిపోతే పక్కనే లెఫ్ట్ సైడ్ ఒక కిరాణా షాప్ ఉందండి. ఇక్కడ కూరగాయలుంటాయి. ఇక్కడ కూరగాయలు అన్నీ దొరుకుతాయి. ఒక రెండే 2 దొరకవు. ఆకుకూరల్లో ఒక ఆకుకూర దొరకదు. కూరగాయల్లో ఒక కూరగాయ దొరకదనమాట. అదేంటంటే గనక ఒక యెల్లో కుకుంబర్ అండి. దోసకాయ దొరకదిక్కడ. కీరా దోసకాయ దొరుకుతుంది కానీ మామూలు దోసకాయ దొరకదు. అలాగే గోంగూర ఒకటి దొరకదండి. ఆ 2 తప్ప మిగతావన్నీ దొరుకుతాయి. ఇదిగోండి ఇది కారా అనమాట. ఇదే ఆ స్వీట్ అనమాట. ఈ స్వీట్ పేరు మీకెవరన్నా తెలుసుంటే కామెంట్‌లో తెలియజేయండి.
అలాగే ఇక్కడ ఇవన్నీ రకరకాల స్వీట్స్ చెప్పా కదా! కోవాతోటి, పన్నీర్‌తోటి చాలా ఎక్కువగా ఉంటాయి. తెల్లవారులేస్తే ఈ స్వీట్‌లే తింటారనమాట. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎక్కువ స్వీటులు తినడానికే ఇష్టపడతారు. ఇట్లా ఎళ్ళిపోతే ఇక్కడ కిరాణా షాప్ అనమాట. ఇక్కడ పక్కన మెడికల్ షాప్ కూడా ఉంది. దగ్గరలోనే మెడికల్ షాప్ కూడా ఉంది. కూరగాయలైతే ఫ్రెష్‌గా ఉంటాయి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. చిన్న వ్లాగ్ అనమాట. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఉంటాను. మా రూమ్‌కైతే వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్.